ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ను 2026 జూన్ 5న విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష, నిర్వహణ, ఎలిజిబిలిటీ, ఎగ్జామినేషన్ సిస్టమ్, ఫీజెస్, రిజల్ట్స్ తదితర అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి. వీటిని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ నిబంధనలు మరియు విధానాలకు అనుగుణంగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో జాతీయ ప్రమాణాలు మరియు నాణ్యతను నిర్ధారించడమే ఈ టెట్ పరీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 2లో సూచించిన ఏదైనా పాఠశాలలో, అంటే ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమించబడాలంటే వారు పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, అన్ని సంక్షేమ పాఠశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుండి 8 తరగతులకు ఉపాధ్యాయులు కావాలని కోరుకునే అభ్యర్థులు ఏపీ టెట్ జూన్ 2026 కోసం ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదలైంది. భారత ప్రభుత్వం 26 ఆగస్ట్ 2009న పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు పేరుతో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009ని చట్టబద్ధం చేసింది. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లోని సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 ప్రకారం న్యూఢిల్లీకి చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ 23 ఆగస్ట్ 2010న విడుదల చేసిన నోటిఫికేషన్ మరియు తదుపరి సవరణల ద్వారా 1 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయునిగా నియమితులయ్యేందుకు ఒక వ్యక్తికి ఉండాల్సిన కనీస అర్హతలను నిర్దేశించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఏపీ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పేర్కొన్న విధంగా డిఎల్ఎడ్ లేదా బిఎడ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు మరియు ఆ కోర్సుల చివర సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు ఏపీ టెట్ జూన్ 2026 పరీక్షకు హాజరు కావచ్చు. కేంద్ర లేదా రాష్ట్ర సిలబస్ను అనుసరించే ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులు ఏపీ టెట్కు బదులుగా సిబిఎస్ఈ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీటెట్ కూడా రాయవచ్చు. అలాగే తమ పాత ఏపీ టెట్ స్కోర్ను మెరుగుపరుచుకోవాలనే అభ్యర్థులు కూడా ఏపీ టెట్ జూన్ 2026 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షల్లో ట్రాన్స్పరెన్సీ, యాక్యురసీ కోసం ఏపీ టెట్ జూన్ 2026ను పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A మరియు పేపర్ 2B విభాగాలలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో
నిర్వహిస్తారు. 1 నుండి 5 తరగతులకు ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులు పేపర్ 1Aకు హాజరు కావాలి. 6 నుండి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా కావాలనుకునే అభ్యర్థులు పేపర్ 2Aకు హాజరు కావాలి. ప్రత్యేక పాఠశాలల్లో 1 నుండి 5 తరగతులకు ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులు పేపర్ 1B పరీక్షకు హాజరు కావాలి. అలాగే ప్రత్యేక పాఠశాలల్లో 6 నుండి 8 తరగతులకు ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులు పేపర్ 2B పరీక్షకు హాజరు కావాలి. ఈ నోటిఫికేషన్లోని రూల్ నెంబర్ 5 ప్రకారము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 2 క్లాస్ Nలో సూచించిన అన్ని పాఠశాలలకు ఏపీ టెట్ వర్తిస్తుంది. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత సాధించడం నుంచి ఎలాంటి మినహాయింపు లేదు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షకు హాజరు కావాలి. ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న నాన్ అప్రూవ్డ్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షకు మాత్రం హాజరు కావాలి. రూల్ నెంబర్ 5.1 ప్రకారం సర్వీసులో ఉన్న అంటే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సివిల్ అప్పీల్ నెంబర్ 1385/2025లో గౌరవ భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలులోకి రావటానికి ముందే నియమితులై సూపరాన్యుయేషన్ అంటే రిటైర్మెంట్ కావటానికి ఇంకా 5 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీసు మిగిలి ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్లో ఉత్తీర్ణత సాధించాలి. టెట్ అర్హత లేని ప్రస్తుత సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు స్కూల్ అసిస్టెంట్లు తమ సంబంధిత సబ్జెక్టులలో పేపర్ 1A లేదా 1B మరియు 2A లేదా 2B పరీక్షలకు హాజరు కావచ్చు. రూల్ నెంబర్ 5.2 ప్రకారం లాంగ్వేజెస్ మరియు సోషల్ స్టడీస్ అభ్యర్థులకు టెట్ గురించి ప్రత్యేక సూచనలు జారీ చేశారు. 2017కు ముందు ఎస్ఏ లాంగ్వేజెస్, ఎస్ఏ సోషల్ స్టడీస్ అభ్యర్థులకు ఒకే కామన్ పేపర్ ఉండేది. 2017 టెట్ నుండి లాంగ్వేజెస్ మరియు సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు వేరువేరుగా పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి గతంలో ఉమ్మడి టెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఇప్పుడు ప్రత్యేక పేపర్కు హాజరై తమ సంబంధిత సబ్జెక్టు పేపర్లో మాత్రమే ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది. ఇక పరీక్ష ఫీజుకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించడానికి మరియు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణకు గాను పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A మరియు పేపర్ 2Bలకు విడివిడిగా ఒక్కో పేపరుకు ₹1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు జూన్ 5, 2026 నుండి జూలై 5, 2026 వరకు పేమెంట్ గేట్వే సిస్టమ్ ద్వారా ఫీజును చెల్లించాలి. జూన్ 5, 2026 నుండి జూలై 5, 2026 వరకు ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో తమ అప్లికేషన్స్ను సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు జూన్ 5, 2026 నుండి ఏపీ టెట్ అధికారిక ఇన్ఫర్మేషన్ బులెటిన్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను ఒకసారి సమర్పించిన తర్వాత అందులో ఎలాంటి ఎడిట్
మోడిఫికేషన్ చేయటానికి అనుమతి ఉండదు. ఏపీ టెట్ జూన్ 2026 పరీక్షను అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ కేటాయింపుపై విద్యాశాఖ నిర్ణయాధికారం కలిగి ఉంటుంది. సెంటర్ మార్పు అభ్యర్థనలు అనుమతించబడవు. అభ్యర్థులు ఏపీ టెట్ జూన్ 2026కు దరఖాస్తు చేసుకునే సమయానికి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పేర్కొన్న విధంగా 1 నుంచి 5 తరగతుల ఉపాధ్యాయుని కోసం పేపర్ 1A మరియు పేపర్ 1Bకి, 6 నుండి 8 తరగతుల ఉపాధ్యాయుని కోసం పేపర్ 2A మరియు పేపర్ 2Bకి నిర్దేశించిన కనీస అర్హతలను కలిగి ఉండాలి. ఏపీ టెట్కు హాజరైనంత మాత్రాన లేదా అందులో ఉత్తీర్ణత సాధించినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి హక్కు పొందినట్లుగా భావించరాదు. ఏపీ టెట్ జూన్ 2026లో ప్రతి పేపర్ అంటే పేపర్ 1A లేదా పేపర్ 1B మొత్తం 150 మార్కులకు ఉంటుంది. అలాగే పేపర్ 2A లేదా పేపర్ 2B మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఈ టెట్ పాస్ అవ్వటానికి కనీస మార్కులు మరియు శాతం ఓసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60%, కనీసంగా మార్కులు 90, అలాగే బీసీ అభ్యర్థులకు 50%, 75 మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40%, కనీసంగా మార్కులు 60% ఉండాలి. ఏపీ టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఉపాధ్యాయ నియామకంలో వెయిటేజీ ఏపీ టెట్ స్కోర్స్కు 20%, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పరీక్షకు 80%గా ఉంటుంది. ఈ టెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు: నోటిఫికేషన్ విడుదల 5/6/2026, ఫీజు చెల్లింపు అలాగే దరఖాస్తు తేదీలు 5/6/2026 నుండి 5/7/2026 వరకు. హాల్ టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ 25/7/2026 నుండి. టెట్ పరీక్ష 5/8/2026 నుండి 21/8/2026 వరకు. ఫైనల్ రిజల్ట్ 15/9/2026న ఉంటుంది. ఇవి ఈ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైన అంశాలు.